Hi, hello, namaste, sat sri akal, salam alaikum. Welcome you all to another exciting episode of Ozone presents One No More Silly Games. Powered by Milan Best Briefs and Sudhakar Pipes and Fittings and co-presented by Hanil Slungi. మరి చంటి Yes. ఇవాళ ఆ నలుగురు కంటెస్టెంట్స్ ఎవరు ఏంటి కదా కమామిషు చెప్పేద్దామా మన ఆడియన్స్ కి. Yes, please, let's welcome. Today's episode 4 contestants. Hello everyone, how are you all? Good. So welcome to One. Thank you. బాగా స్మైలీ ఫేస్ తోటి ఎంజాయ్ చేయడానికి వచ్చేసారు కదా. భయం ని కవర్ చేస్తూ నవ్వుతూ వచ్చాం. మీరు ఎంతైతే ఆనందంగా ఉన్నారో మీ ఆనందం చూసి నాకు ఇంకా ఆనందం వస్తుంది. బేసిక్ గా మాకు సాడిజం ఉంది, ఎవరైనా నవ్వుతుంటే మేము తట్టుకోలేము. మా భయం కూడా అదే. సూపర్, నాకు నువ్వు పంచ్ చేసావు కాబట్టి నీ పంచులకి నేను కరెక్ట్ గా పంచగడతాడు. నువ్వేం టెన్షన్ పడదు, రిడీమ్ పాయింట్స్ ఇచ్చేద్దాం మనం. నో ప్రాబ్లం భయ్యా. సో మొత్తానికి 1 లో 4 కంటెస్టెంట్స్, 4 రౌండ్స్, వెరీ సింపుల్. ప్రతి రౌండ్ లో అనుకున్నట్టుగా క్వాలిఫై అయితే 1 lakh rupees వస్తాయి. ఫైనల్ 1 విన్నర్ కి 4 lakh rupees టోటల్ అమౌంట్ అందుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఆల్ Thank ఫోర్ you. ఆఫ్ యూ. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్ విత్ యువర్ వందనం. ఓకే, ఈ రౌండ్ లో ఏం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తాం. సో ఆన్ ద ఎల్ఈడి స్క్రీన్స్ క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి ఒక్కరికి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి 10 ఆప్షన్స్ ఇస్తాము. 10 ఆప్షన్స్ లో 6 ఛాన్సెస్ మీరు కరెక్ట్ గా గెస్ చేయడానికి ఉంటాయి. వాటిలో 4 మాత్రమే కరెక్ట్ సమాధానాలు ఉంటాయి. ప్రతి ఎవరిని ఒక్కరికి అడిగామో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలి. పక్కోళ్ళు కనుక ఒకవేళ సపోర్ట్ చేయాలని వచ్చినా, మీరు సపోర్ట్ చేస్తున్నారని నాకు అనిపించినా నొక్కుతారా? శాడిజం పెరిగిపోతుంది. టేస్ట్ చేస్తారా శాడిజాన్ని? వద్దు. వెరైటీగా ఉంటుంది. వద్దు. అది ఒక పని చేద్దాం. ఏయ్, ఏయ్, చూసావా? నా చేతులు ఇక్కడే ఉన్నాయి కానీ శాడిజం మాత్రం మీరు ఎలా పొందిందో. ఐ లవ్ దిస్ షౌటింగ్. మిమ్మల్ని జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, దాన్ని కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేయండి. మనం గేమ్ స్టార్ట్ చేసేద్దాం. దీనికి షాక్ లేవు కదా? ఉంటాయా లేవా అనేది మీరు చెప్పే ఆన్సర్లను బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు రెడీ? మరి మన- ఒకసారి గేమ్ స్టార్ట్ చేసే ముందు లెట్స్ హావ్ బ్యూటిఫుల్ పియానో. The Larry. first contestant is Larry and your question is on LED. వీరిలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారు ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ అమితాబ్ బచ్చన్, శివాజీ గణేశన్, సచిన్ తెండూల్కర్, కృష్ణరాజు, శోభన్ బాబు, కమల్ హాసన్, నాగేశ్వరరావు, అనిల్ కపూర్, రామ్ గోపాల్ వర్మ అండ్ వెంకటేష్. రాజకీయ రంగ ప్రవేశమా? ఎస్. లారీ, యువర్ టైం స్టార్ట్స్ Now. నౌ. కృష్ణరాజు, సో కృష్ణరాజు గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారా కాదా? Congratulations, 100 points to you, Larry. Your second option, Sachin Tendulkar. Sachin Tendulkar also రాజకీయ రంగ ప్రవేశం చేశారా కాదా చూద్దాం. So, Larry, మీరు కరెక్ట్ గానే విన్నారు. Your third guess, శివాజీ గణేశన్. థర్డ్ గెస్ గా మీరు శివాజీ గణేశన్ అంటున్నారు, అది కరెక్టా కాదా చూద్దాం. లెట్స్ సీ. చక్కగా ఆడావు. అదృష్టం దరిద్రం పట్టిన బట్టలు కానీ నాకు ఇక్కడ మజా రావట్లేదు. కదా కదా ఈసారి గేమ్ వెరైటీగా రివర్స్ చేద్దాం. చెప్తే కరెక్ట్ చెప్తే రివర్స్ పాయింట్ ఇద్దాం, రాంగ్ చెప్తే 2 రివర్స్ పాయింట్లు ఇద్దాం. అబ్బా, అరే రంగా బండి తీరా. నాకు అర్థం కాదు ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు ఏంటి వాళ్ళకి? సపోర్ట్ చేస్తే మాకేడ పడద్దే, నాకుంటదిగా. లాస్ట్ 60 seconds. ఓకే, ఐల్ గో ఫర్ అనిల్ కపూర్. ఆయన ఏదో నేను చంపేయడానికి వచ్చేసి ఇచ్చే సిచ్యువేషన్. అనిల్ కపూర్ కాదు, బట్ ఓకే అమితాబ్ బచ్చన్. సో ఫస్ట్ మీరు అనిల్ కపూర్ చెప్పారు కాబట్టి ఐఎమ్ లాకింగ్ అనిల్ కపూర్. లెట్స్ సీ. నా పోడే ఈ పక్కన పెట్టి తప్పని చెప్తే నీకు ఎంత సంతోషం కదా. నాకు ఆనందం లేదు, అలా కనిపిస్తుందని చెప్పాను. లాస్ట్ 30 seconds. ఓకే, అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ గారు అంటోంది లహరి. నాకు డౌట్
వచ్చింది. లహరి షాక్ ఇస్తే కూడా సేమ్ రియాక్షన్. అదే అంటే రైట్ ఆన్సర్ అని చెప్పా. మీరు నొక్కండి. తెలుగు మాత్రం కొత్తగా బతుకుతుంది. మీరు నొక్కండి. లహరి, కంగ్రాచులేషన్స్, ఆల్ 4 కరెక్ట్ ఆన్సర్స్. సో 400 పాయింట్స్. సో కళ్యాణ్, మీకు వస్తున్న క్వశ్చన్ చూద్దాం ఆన్ ద స్క్రీన్. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాలు ఏవి? ఇరాక్, ఇరాన్, సోమాలియా, ఇండియా, అమెరికా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, ఈజిప్ట్, చైనా అండ్ ఇటలీ. ఈ 10 ఆప్షన్స్ లో వాట్స్ ద ఫస్ట్ గెస్? ఇరాన్. ఇరాన్ ప్రమాదకరం, వెరీ డేంజరస్ కంట్రీ యు మీన్? యా, ఆర్ యు షూర్? ఆఫ్ కోర్స్. ఓకే లెట్స్ సీ. ఇరాన్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటా కాదా చూద్దాం. ఏయ్ Wrong. ఏయ్ ఉన్న 6 ఛాన్సెస్ లో 1 ఛాన్స్ తప్పైపోయింది. పాకిస్తాన్ ఇక మంచోళ్ళు ప్రమాదకరమైంది. పక్కా పక్కా. లెట్స్ సీ ఇఫ్ పాకిస్తాన్ ఇస్ వన్ ఆఫ్ ద డేంజరస్ కంట్రీస్ ఆర్ నాట్. పాకిస్తాన్ లో ఎవడో వచ్చి ఒకటి తప్పు చేశారని చెప్పి మొత్తం దేశాన్ని నువ్వు అలా ఇన్సల్ట్ చేయడం అనేది చాలా తప్పు పద్ధతి. ఇప్పుడు మిగిలిన 4 ఛాన్సెస్ చచ్చినట్టు కరెక్టే చెప్పాలి కళ్యాణ్. సోమాలియా. సోమాలియా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటా కాదా? तेरा किस्मत बहुत अच्छा है. किधर अच्छे है जी? एक दिन में एक हुआ. బట్ కరెక్ట్ అయిపోయింది. మిగతా 3 ఆప్షన్స్ ఏవి? ఇరాక్. చూద్దాం. ఇరాకు 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 పుట్టించింది. చాకా కేక్. కేకా. అరే కేకా. 2 ఛాన్స్లు 30 సెకండ్లు. ఎలా ఎలా ఫాస్ట్ ఫాస్ట్ కళ్యాణ్ చెప్పాలి. నువ్వు ఇవ్వనా? హెల్ప్ చేయనా? చెప్పండి. అమెరికా. ఓకే, అమెరికా. ఆలోచించుకో. తర్వాత నేను 2 ఇచ్చానని చెప్పి ఏ బి డి చెట్ ఇగో అంటే ఒప్పుకోండి. చెప్తున్నా 29th పాస్. నేను 8th ఫెయిల్. ఓకే, అమెరికా ప్రపంచంలో అత్యంత డేంజరస్ దేశాల్లో ఒకటా కాదా చూద్దాం. డేంజరస్ పాట పాడేది కాబట్టి బా. ఓహో, కరెక్ట్ ఆన్సర్. 300 పాయింట్స్ కళ్యాణ్. Thank you. అలా హెల్ప్ చేస్తాను, తీసుకోవాలి. 10 చైనా. చైనా. చూద్దాం చైనా కరెక్టా కాదా. ఏమైందిరా? రైటా రాంగా? రాంగ్ అది. అది నువ్వు కోపంగా చెప్తున్నావు నాకు. Yes, ఈ కోపం నాకు నచ్చలేదని చెప్తున్నా. మళ్ళీ అదే మాట్లాడుతున్నా. అదే అంటున్నా. నో. ఓ సారీ కళ్యాణ్, బట్ మీరు 3 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు కాబట్టి 300 పాయింట్స్ వచ్చాయి. మీరు మిస్ అయిన లాస్ట్ కరెక్ట్ ఆన్సర్ అది ఇటలీ ఆర్ సౌత్ ఆఫ్రికా? లెట్స్ సీ వాట్ ద కరెక్ట్ ఫైనల్ ఆన్సర్. సౌత్ ఆఫ్రికా. ఎనీవేస్ వెల్ ట్రైడ్ కళ్యాణ్. ఇక తర్వాత మిగిలింది ఒక పాప ఒక బాబు మాత్రమే. So, ఈ first పాప బాబు. బాబుకులో ఎవరు చాలా ధైర్యంగా ఉన్నారో వాళ్ళతోనే వెళ్దాం. రెడీ. దట్ ఈస్ శిరీష. ధైర్యం ఉంది, నాలెడ్జ్ లేని అడిగితే చెప్తా. లెట్స్ సీ నువ్వు 1,00,000 రూపాయలు గెలుచుకుంటావో లేదో. నీకు వస్తున్న క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఇందులో నటీనటుల అసలు పేర్లు ఏవి? ఓ మై గాడ్. భూపతి రాజు, రవితేజ, నవీన్ కుమార్, అల్లరి నరేష్, పార్థసారథి, కమల్ హాసన్, డయానా, ఇలియానా, సుజాత, జయసుధ, విజయలక్ష్మి, రంభ, పల్లవి, త్రిష, సింధూర, సౌందర్య, కృష్ణవేణి, జయప్రద, గోపాలకృష్ణ, మహేష్ బాబు. వీటిలో 4 మాత్రమే కరెక్ట్ అయిన సమాధానాలు. సో వాట్ యు థింక్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుజాత, జయసుధ. ఫస్ట్ ఆప్షన్ గా సుజాత, జయసుధ అంటోంది శిరీష. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఆప్షన్ గా ఏది? పార్థసారథి, కమల్ హాసన్. లోకనాయకుడు కమల్ హాసన్ గారు అసలు పేరు పార్థసారథి అంటున్నావు. ఓకే, అంతే. కరెక్టా కదా చూద్దాం. లెట్స్ సీ. వెరీ గుడ్. అవుట్ ఆఫ్ 6 ఛాన్సెస్ 2 ఛాన్సెస్ నువ్వు కరెక్ట్ గా గెస్ చేసావు. ఉన్న 4 ఛాన్సెస్ లో 2 ఛాన్సెస్ నువ్వు కరెక్ట్ గా చెప్తే చాలు. సింధూర, సౌందర్య. సింధూరా సౌందర్య. సింధూరా సౌందర్య కరెక్ట్ అవునా కదా? కాదా? ఓ నో 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 నో. ప్లీజ్ 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 ప్లీజ్. సౌందర్య గారి Hi, pa. అసలు పేరు సౌమ్య. అవునా? నువ్వు 2 కరెక్ట్ గా చెప్పాలి. చెప్పాలి. నవీన్ కుమార్, అల్లరి నరేష్. నవీన్ కుమార్ అల్లరి నరేష్ గా మారారు సినిమాలకు వచ్చాక అంటున్నావు. చూద్దాం ఇఫ్ ఇట్స్ రైట్ ఆన్సర్ ఆర్ నాట్. లెట్స్ సీ.
అసలు చిన్నప్పుడు నువ్వు First prize. అథ్లెటిక్స్ ఏమంటారు దాన్ని? నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను ఆయన. 2 రైట్ మనకి ఎందుకు రాజా? చచ్చినట్టు చెప్పాలి. విజయలక్ష్మి రంభ. సో లెట్స్ సీ విజయలక్ష్మి రంభ ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆర్ నాట్. ఓకే కరెక్ట్. సో 300 పాయింట్స్. లాస్ట్ 15 సెకండ్స్. కృష్ణవేణి జయప్రద. ఓకే సో కృష్ణవేణి జయప్రద కరెక్ట్ ఆప్షనా కాదా? లెట్స్ సీ. ఓ మై గాడ్. జయప్రద గారి అసలు పేరు లలిత రాణి. ఓ మీరు మిస్ అయిన ఆప్షన్ ఏదో చూద్దాం. భూపతి రాజు రవితేజ. మొత్తానికైతే 4 కరెక్ట్ ఆన్సర్స్ లో ఏ చెప్పింది? కాబట్టి 300 పాయింట్స్. నువ్వు వద్దనుకున్నావు కాబట్టి ఇలా. ఓకే నేను ఇది కూడా వద్దనుకున్నాను. ఓకే సో ముగ్గురు అయిపోయారు. లాస్ట్ మిగిలిన ఏకైక రాజా నిరుపం అయిపోతాడో కాదో చూద్దామా? మీకు వస్తున్న క్వశ్చన్ చూద్దాం ఆన్ ద స్క్రీన్. ఇందులో ఏవి దేవుని వాహనాలు? అబ్బా రే ఎందుకు ఇంత ఈజీ? గుర్రం, గుడ్లగూబ, మేక, దున్నపోతు, గొర్రె, తాబేలు, వరాహం, తిమింగలం, పిల్లి, బాతు. గుడ్లగూబ అని చెప్పా. సో నిరుపం యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుడ్లగూబ. గుడ్లగూబ దేవుని వాహనమా? ఏ దేవుడు? లక్ష్మీదేవి అని. గుడ్లగూబ దేవుని వాహనం అంటున్నారు నిరుపం. అది కూడా లక్ష్మీదేవి దట. చూద్దాం. కరెక్ట్ గానే గెస్ట్ చేస్తాం నిరుపం. ఇట్స్ లక్ష్మీదేవి అమ్మవారి Yes. వాహనమే. కంగ్రాచులేషన్స్ 100 పాయింట్స్. తర్వాత ఆప్షన్ దున్నపోతు. దున్నపోతు దేవుని వాహనమా? ఏ దేవుడు? యముడు. యముని వాహనం దున్నపోతా. చూద్దాం. అవును ఎన్ని సినిమాలు చూసారు దాని మీద ఎక్కి వస్తారు అలా పట్టుకుని పాసం. వెరీ గుడ్ నిరుపం. అసలు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా యమలోకానికి ఎంటర్ అయిన ఫీలింగ్ ఉంది. అంటే అంత రిచ్ ఇది గా ఉంది, అంత రిచ్ గా ఉంది. యమలోకంలా కనిపిస్తున్నా, నేను యములా కనబడుతున్నాను. అంటే అంత గొప్ప, అంత గొప్ప. చిత్రగుప్తు రాలు. హలో హలో. ఆ, పోనీ యమలోకానికి రాణి. ఏ, అది కూడా వద్దా? ఓకే ఓకే ఐ యామ్ ద క్వీన్. ఆ, ఎనీవేస్ బట్ 2 రైట్ ఆన్సర్స్. దున్నపోతు ఇస్ కరెక్ట్. well done. 200 పాయింట్స్ నిరుపం. నెక్స్ట్ తాబేలు. ఇస్ వాహనం ఫర్ హూమ్? హూమ్ అనేది నాకు తెలియదు కానీ ఆయన అవతారం కానీ వాహనాలు తెలీదు. చూద్దాం చూద్దాం. కొట్టలేదు సారీ. నేను ఇంకా కొట్టేది ఎందుకు రియాక్షన్ ఇచ్చావు? ఓవర్ రియాక్షన్ ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఫీల్ అవ్వు. ఫీల్ అయ్యాను. పోనీ తాబేలు ఎవరిదై ఉండొచ్చు చెప్పు. గెస్ కొట్టావు కదా నువ్వు. అదే విష్ణుమూర్తి వాళ్ళ చుట్టాలు వాళ్ళ రిలేటివ్స్. లేదు విష్ణుమూర్తి వాళ్ళ చుట్టాల రిలేటివ్స్ నీకు బాగా తెలుసా వాళ్ళు ఏమన్నా? లేదా మీరు వాళ్ళు కూర్చొని రోజు కేక్ లో టీ తాగుతారా? అవతారం ఎత్తాడు కదండి, వాడాడేమో అనుకున్నాము. సో నిరుపం తర్వాత ఆప్షన్. గుర్రం. పక్క గుర్రం దేవుడి వాహనమా? ఇచ్చే గుర్రం దేవుడి వాహనం కాదా చూద్దాం. Wow. బా. ఇంకా నీకు 2 chances లో 1 కరెక్ట్ ఆన్సర్ చెప్తే చాలు. యూ విల్ విన్ యువర్ 1 lakh rupees. పిల్లి. పిల్లి? పిల్లి దేవుడి పిల్లి. వాహనమా కాదా? లెట్స్ సీ. పిల్లి కాదు, పిల్లి ఎవరు వాడరు, వాడకూడదు. వాడకూడదు. పిల్లిని పెంచుకోండి. పెంచుకోండి. సో నిరుపం లాస్ట్ 15 సెకండ్స్. వరాహం. వరాహం దేవుడి వాహనమా కాదా? ఫైనల్ గా చూద్దాం. లాస్ట్ ఆప్షన్. లెట్స్ సీ నిరుపం. వరాహం కూడా ఎవరు వాడకండి, మంచిది కాదు. అరే అబ్బాయి, వరాహం అనేది అవతారం రా. వాహనాలకి అవతారాలకి చిన్న కన్ఫ్యూజన్ లో అలా చెప్పాల్సి వచ్చింది. గ్రహస్థితి బాలేక అలా సో జరిగిపోయింది. నిరుపం యూ వర్ సపోజ్ టు ఆన్సర్ 4 కరెక్ట్. Yes. బట్ 3 చేశారు కాబట్టి 300 పాయింట్స్. బట్ యూ మిస్ 1 lakh rupees. రియలీ సారీ. బట్ మీరు ఆ మిస్ అయిన కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దామా? మేక. మేక ఎవరిది? మేఘ అగ్నిదేవుడు. ఓ ఓ అగ్ని. So, Nirupam, 300 points, but no 1 lakh rupees, but well played. All 4 of you. So, నెక్స్ట్ రౌండ్ మీకు ఉంటుంది అబ్బాయి. మొత్తం 4 లక్షలు మీరు ఒకటేసారి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ 1 లక్ష రావడానికి ఇంత కష్టమైంది, 4 లక్షలు ఒకేసారి ఎట్లా తీసుకుపోతారయ్యా? కామెడీ చేశాను నన్ను. కామెడీ కామెడీ. so Lahari, Kalyan, Surisha, and Nirupam. First round, బీభత్సంగా ఆడేశారు. So, boys and girls, let's start the second round. అందకూపం. అందకూపం అనేది చాలా ఒక మంచి ప్రదేశం. దానిలో నీ ముందు కొన్ని ఐటమ్స్ ఉంటాయి. నువ్వు దాన్ని ముట్టుకొని టచ్ చేసి
స్మెల్ చేసి నీ సెన్సెస్ అన్ని వాడి అది ఏంటో నువ్వు చెబితే ఎస్ ఆర్ నో అని మాత్రమే మేము చెప్తాం. మీకు ఎలాంటి క్లూస్ మేము ఇవ్వం. ఓకే గాడి. సో ఫస్ట్ లహరి ఇట్స్ యువర్ టర్న్. ఇప్పుడు కూడా నేనేనా? అండ్ మిగతా ముగ్గురు కంటెస్టెంట్ దయచేసి గెట్ అవుట్. సో లహరి, యు ఆర్ ద వన్ ఫస్ట్. మీరు డార్క్ రూమ్ ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఆల్ ది బెస్ట్. ఓవర్ టు ద డార్క్ రూమ్. థ్యాంక్ యూ. హాయ్ లహరి. హాయ్. వెల్కమ్ టు ద డార్క్ రూమ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఏదో బ్లాక్ గా పెట్టారు. ఓకే తీసేయ్. ఓ, అవునా? బాలేదు కదా, తీసేయ్. తీసేయ్. తీయాలా? తీసే ఫుల్ వెళ్తుంది నీకు. ఓ మై గాడ్, ఇది తీసిన బ్లాక్ గానే ఉంది. Okay, Lahari, turn towards the left. The left side. Yeah. Your time starts now. ఇప్పుడు ఎక్కడుంది? ముందుందా? Yeah. Come forward. కొంచెం ముందుకు రా. Okay. అమ్మా ప్లీజ్ ప్లీజ్. ఏంటిది? Yeah. ఏంటది? ఏంటిది? Yeah. You should tell. What is that, Lahari? ఏమనిపిస్తుంది అది? దిస్ అ టబ్. Okay. టబ్ లోపల నువ్వు ఐడెంటిఫై చేయాల్సిన ఆబ్జెక్ట్స్ టబ్ లోపల ఉన్నాయి. ఓకే ఓకే. అది So what is that? జిడ్డు జిడ్డుగా ఉంది. జిడ్డు జిడ్డుగా ఉందా? అది ఏంటది? నాకు తెలియట్లేదు. దాన్ని పట్టుకో, చేతితో పట్టుకో. ఇది ఏంటి? క్లేయా? ఆ? ఇది ఫిషా? ఆ? ఫిషా? కాదు. కాదు. Fish కాదు. ఇస్ ఇట్? ఇది చపాతీ పిండి. చపాతి పిండా? చపాతీ పిండి. ఓకే, నువ్వు చపాతి పిండి అనుకుంటున్నావు కదా, నువ్వు ఒకసారి పట్టుకొని పైకి తీ. చిలిపి. ముట్టుకోవడానికి వెనకారంగా ఉంది. దాని పైకి నీకు క్లారిటీ రాకపోతే కెన్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ వన్ అండ్ కమ్ బ్యాక్ టు ద you ఫస్ట్? can. Yes, You can. yes. You can. Save I your can. time. Yeah. లెఫ్ట్ Right. చేయి పెట్టు. Right. What is that? దట్స్ ఆ? ఏంటిది? అదే ఏంటది? అదే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా రెండు చేతులు యూజ్ చేయొచ్చు, ఒకటే చేయి అవసరం లేదు, రెండు చేతులు యూజ్ చేయి. ఇది బాబోయ్. బాబోయ్. ఇస్ ఇట్ వెజిటేబుల్? వెజిటబుల్ కాదు లారీ. ఇంకా ఏమై ఉండొచ్చు? Hey. మేక మేక స్కల్? మేక హెడ్? కరెక్ట్ లారీ. Okay, towards your right. లెఫ్ట్ రైట్ The right ki. Yeah, the You right. idiots! How could you do this, yeah? Okay, right. Right. One more step towards your right and yeah, ఇప్పుడు టచ్ చేయని ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్ ని. Again a tub? Yeah. Oh God! How come you be so bad? అమ్మన బుద్ధులు తిప్పేస్తుంది బాబాయ్. బాబాయ్ ఈడియట్ అనేస్తుంది బాబాయ్. నేనని రౌండ్ క్విట్ ఒకటి చెప్పాను, అది చాలు, నేను లారీ వెళ్ళిపోతాను. లారీ డోంట్ గివ్ అప్. నువ్వు చాలా ధైర్యవంతురాలువి. ఏ ఏంటిది? ఏంటిది? మళ్ళీ ఇంకొకటి అబ్బా. ఓ గాడ్! మీరు అసలు డబ్బులు పెట్టి చంపుతున్నారేంటబ్బా? ఆ టబ్లలో ఏమైనా ఉండొచ్చు నీకు ఇష్టమైనవి. This is kind of scary. No, no, no. Hey, that's water! Water! అదే వాటర్ లోపల ఉన్నాయి ఆబ్జెక్ట్స్. Okay, I can guess it. I can guess it. No, It can be a without fish. It can No. be a snake. We will not be able to tell. Okay, I'll quit. కాదు, అది ఆప్షన్ అనుకుంటున్నావా లేదా ఆన్సర్ అనుకుంటున్నావా? I quit. ప్రతిసారి క్విట్ క్విట్ అంటున్నావు. ఒకటి చెప్పాను కదా, చాలు ప్లీజ్. నువ్వు చేయి లోపల పెట్టి ఒకసారి. మొన్నసారి మేము నూడిల్స్ పెట్టాం కదా. రామచంద్ర ప్రభు. ఆయన కూడా ఉండొచ్చు లోపల, చేయి పెట్టు. ఎస్. Try. I found something. అది లివింగా? Yeah. గుడ్. దాని పక్కది. Yeah. Yes. అది that is the object you have to That's identify. the belt. Belt. Absolutely correct, Lahari. Oh God. రైట్. అదే సూపర్ నాన్న, సూపర్, వెరీ గుడ్. This is like a. టచ్ ఇట్ అండ్ టెల్ మీ. That's a frog. Final గా touch టచ్ చేసి చెప్పు. చాలా నేను టచ్ చేసింది. It's a frog. What do you think final గా? It's a frog. Right answer, Lahari. Time up. Time out. Congratulations. Come out. Lahari, first question straight to you.
హౌ డు యు ఫీల్? ఎలా అనిపిస్తుంది? మీరు డార్క్ రూమ్ అని తీసుకెళ్లారు. లైక్ ఓకే ఫైన్, డార్క్ రూమ్ లో కొంచెం నేను కంఫర్టబుల్ అయ్యాక ఐ ఫౌండ్ సమ్ ట్యాంక్ లో ఐ ఫౌండ్ సంథింగ్ మెత్తగా అండ్ దెన్ ఐ గాట్ స్కేర్డ్ అండ్ దెన్ కేమ్ టు ద అదర్ వన్. దట్ వాస్ హారిబుల్. గుడ్ ట్రై. కంగ్రాచులేషన్స్, 300 points. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎవరు పంపించబోతున్నాం? నెక్స్ట్ ఆబ్వియస్ గా ఇప్పుడు లహరి వెళ్ళింది కాబట్టి పాపకి పాప తోడు. శిరీష, ఓవర్ టు ద డార్క్ రూమ్. హాయ్ శిరీష. హలో. వెల్కమ్ టు ద డార్క్ రూమ్. అంతకూపానికి స్వాగతం. థ్యాంక్ యూ. నాకేం అర్థం కావట్లేదు. కదా, అది తీసేయి, నీకేదో పెట్టారు, తీసేయి వాటిని. సో ఆల్ ది బెస్ట్ శిరీష, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంచెం ముందుకు రా. ఇప్పుడు చేతులు కింద పెట్టి టచ్ చేయి. కింద ముందుకు పెట్టిపోని. అది కొంచెం లెఫ్ట్ కి. టచ్ ఇట్. మమ్మీ ప్లీజ్. మీ మమ్మీ అయితే కాదు, ఇంకా టచ్ ఇట్. ఎస్, గుడ్. టచ్. ఏమనిపిస్తుంది? సూపర్ గా మరిచేస్తున్నావు కానీ 2 చేతులతో ట్రై చేయనా? మమ్మీ ప్లీజ్. ఐ కాంట్ యాక్చువల్లీ. నువ్వు ఒకసారి టచ్ చేయి. నీ 2 చేతులతో టచ్ చేయి. టచ్ చేస్తే నీకు అప్పుడు చాలా క్లారిటీగా ఈజీగా ఉంటుంది గుర్తుపట్టడానికి. ఓ టైం అయిపోతుంది. యూఆర్ వెరీ స్లో. నాకు భయం వేస్తుంది. ప్లీజ్ ఐ కాంట్ యాక్చువల్లీ. అది మొత్తం ఎలా ఉందో ఒకసారి దాన్ని టచ్ చేయి. అటు టచ్ చేయి. యూస్ చేయి. 2 hands యూస్ చేయి. ఇంత బరువు ఉందేంటి? బరువు ఉంటుంది మరి. అది ఇదేంటి హెడ్డా? అది నువ్వు చెప్పాలి, నేను ఎలా చెప్తా? అది డాగ్. కాదు, డాగ్ కాదు. ఇంకా గోట్. గోట్. సో యూఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. మేక తలకాయ. మీరిద్దరు దేవుళ్ళు. మూవ్ టు ద నెక్స్ట్. నీ లెఫ్ట్ కి వెళ్ళు. నీ లెఫ్ట్ వెళ్ళు. నీ లెఫ్ట్ కి వెళ్ళు. లెఫ్ట్. అక్కడ ఉంది నెక్స్ట్ ఆబ్జెక్ట్. అక్కడ ఉంది, ముట్టుకో. ఇదేదో బాక్స్. ఆ బాక్స్ లో నువ్వు ఐడెంటిఫై చేయవలసిన ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. బ్రతుకున్నాయా? అవి బ్రతుకున్నాయా, చచ్చిపోయాయా, లేకపోతే నీ పేరు శిరీష అని పలకరిస్తున్నాయా? నాకు ఎలా తెలుస్తుంది చెప్పది? ఏం దొరకట్లేదు. చేయి పెడితే కదా తెలిసేది. ఏదో టచ్ అయింది కదా, ఏంటది? ఏంటది? ఇవేవో అన్ని చనిపోయిన పెట్టారేంటి మీరు? ఏంటది? ఫ్రాగ్. ఫ్రాగ్. yes absolutely correct. ప్లీజ్ అండర్స్టాండ్ చంటి జీ ప్లీజ్. Okay, Sirisha. టార్చర్ కి move towards your right. నీ రైట్ కి. ఇంకా రైట్. ఇంకా Okay. రైట్. ఇంకా Yes. రైట్. ఇంకా Right. రైట్. అక్కడ. Yes. అదేమిటి? ఏమిటది? ఏదో అంటుకుంటుంది చేతికి. టచ్ చేస్తే అంటుకోక. అమ్మో టచ్ చేస్తానని వెళ్ళిపోతాయి పక్కకి. ఇలా ఉంది, ఇవి అర్థం కావట్లేదు. ఫిష్. Fish కాదు. కాదు. ఇంకా ప్రాపర్ గా దాన్ని లిఫ్ట్ చేసుకుని చూసుకో, అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ప్రాన్స్. ప్రాన్స్. అరే వా, బ్యూటిఫుల్. రైట్ ఆన్సర్. Correct answer. Come on. Water sports, Sirisha, super, well performed. 5 నిమిషాల్లో నువ్వు మొత్తం గుర్తుపెట్టేసావు. భలే గుర్తుపెట్టావే. యాక్చువల్లీ ఐ ఫీలింగ్ లైక్ యాక్. Okay, anyways, well played, really super, Baba. థ్యాంక్ యూ. Girl power చూసావా? అవునా? Yes. నువ్వు ఏం టెన్షన్ పడకు. ఈ అబ్బాయిలు మా మగ పురుగులు కూడా చాలా బ్రహ్మాండంగా ఆడతారు. Let's welcome Kalyan over to the dark room. హలో. Hi, Kalyan. Hi. Welcome to the dark room. థ్యాంక్ యూ. ఏంటి టెన్షన్ గా ఉందా? టెన్షన్ ఉంది, అసలు ఏం కనిపించట్లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఏం కనిపించలేదా? కాదురా, కళ్ళకి నల్లద్దాలు పెట్టుకొని కనిపించలేదంటే ఎలా కనిపిస్తాయి? కనిపించట్లేదు కాదు, అసలు ఏం అర్థం కావట్లేదు. సగం గుండె ఆగిపోయేలా ఉంది. తీసే నువ్వు కళ్ళ తీసే ఫస్ట్. బ్యూటిఫుల్. ఓ హలో, బాగున్నారా? బాగున్నానండి. All the best, Kalyan. Your time starts now. దా 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 ముందుకు రా, కొంచెం ముందుకు రా. ముందుకి. బ్యూటిఫుల్. Yeah. అది ఏం టచ్ అయింది? టచ్ అయ్యి. అది సూపర్ మామ. కేకాను ఇరాక్. Okay. He's trying to identify. ఇది దేంతో తలకాయ అనుకుంటా. అదే ఏదో తలగా అవునా కళ్యాణ్? ఇంకేమన్నా క్లారిటీ ఉందా అది కాకుండా? ఇది మేక తలకాయ. ఎందుకు? మేకదా? అదేంటి, ఎలా చెప్పగలిగావు? చెవులు పొడుగ్గా ఉన్నాయి. You are absolutely correct. ఓ థ్యాంక్ యూ. Okay, move towards your left.
లెఫ్ట్ 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 ఇంకా లెఫ్ట్ వెళ్ళండి, అడుగులు వేయండి లెఫ్ట్ కి. ఇదేదో అక్వేరియం లా ఉంది. ఉందా? ఏదో ఎక్వేరియం, అవును. అందులోపల ఇంకా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సప్త సముద్రాల నుంచి తీసుకొచ్చిన ఎక్వేరియం అది. పెట్టండి. ఓ ఓ, ఏం లేవా లోపల? ఏంటిది? మీకు షాక్ ఇచ్చినప్పుడు ఉండాల్సిన రియాక్షన్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా. What was that? What was that? ఏ ఇదేదో అదేదో? ఏంటది? ఎస్ ఎస్ ఏంటది చెప్పు. యా సూపర్ మామా, అల్టిమేట్ మామా. ఇదేంటి భయ్యా ఇది? అదే పక్కనికే బోల్. రెండు చేతులతో అందంగా పట్టుకొని ఏమిటో కనుక్కోండి. ఇది కప్పది, కప్ప. ఇది కప్పది. ఛీ! అది కప్పది. ఛీ! ఏంటది? అది కప్ప. ఓకే కరెక్ట్ ఆన్సర్ కళ్యాణ్. ఓకే మీ రైట్ కి ఇంకా right కి. కమ్ కమ్ ఇంకొక స్టెప్. అది సూపర్. మీ ఎదురుగా ఇప్పుడు ఉంది ఆబ్జెక్ట్. ఎదురుగున్న చీకటి ఏం కొంచెం ముందుకు కనబడుతుంది? రండి. ఇది అక్వేరియం. మళ్ళీ అక్వేరియమా? అందులో ఏముంది? ఏంటండి టెన్షన్? లేత 1,00,000 రూపాయలు ఇచ్చేది తీసుకెళ్ళిపో. మనిషి మూల మూలలో ఎత్తుతాడు అంటే నీ నిర్వచనం నువ్వేరా అబ్బాయి. అదే అదే అదే. తీసుకున్నారేంటి? ఏంటది? ఇదేదో మీసమా? మేకమా? బా, మీరు ఏమన్నా డాక్టర్ ఏ ఇది 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 ఏంటి? ఏ ఈ రొయ్య? ఆ? రొయ్య వాసన? రొయ్యనా ఇది? దీని మీసం ఇంత పొడుగ్గా ఉంది. రొయ్య ఇది పక్క ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్ కళ్యాణ్, మీరు డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యారా? ఆ లాస్ట్ ఆబ్జెక్ట్ ని భలేగా మీరు పరిశీలించారే. కిందకి చేయి పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత భయంగా ఉంది తెలుసా? అసలు కనిపించలేదు. అందులో ఏముంది, పాము ఉందా, ఏముందో ఏం తెలీదు. అది ఎలా పెట్టిన లటక్ని ఏదైనా కొరికింది అనుకో, ఇంకా అంతే, సెట్ లేదేం లేదు. భయ్యా బాగో బయటికి. బట్ కళ్యాణ్ అందకూపం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? హే ఇట్ ఇస్ వెరీ థ్రిల్లింగ్. ఐ నెవర్ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్, అంటే ఇటువంటి కైండ్ ఆఫ్ థ్రిల్ ఏ సబ్జెక్ట్ లో చూడలేదు. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ మీరందరూ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్న నిరుపమ్ ఓవర్ టు ద అందకూపం. హలో నిరుపమ్. వెల్కమ్ టు నమస్తే. ఏడ మార్చురీకి తీసుకొచ్చారు నన్ను. ఏయ్ భలే కనిపెట్టారే. ఓపెన్ యువర్ ఐస్. తీసేచ్చా? తీసేనన్నా, తీసేయండి. తీసే బాగా కనబడుతుంది. హే హలో. హాయ్. సో ఆల్ రెడీ? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంచెం ముందుకు రా బాబాయ్, కొంచెం ముందుకు రా. అది సూపర్. అది అది అలా. బాబాయ్ ఏం జరుగుతుంది అక్కడ? తెలియట్లా. అది సూపర్ సూపర్ గా టచ్ చేస్తున్నావు. టచ్ చేసి చెప్పేంటో అది. ఇదేదో ఏంటది? ఏ ఏ ఏ తలలా ఉంది ఇది. అదే ఏంటి అంటున్నా. ఇది 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 సమ్ మేక. మేక తల. వెల్ డన్ నిరుపమ్, గుడ్ స్టార్ట్. థ్యాంక్ యూ. మూవ్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్. లెఫ్టా? నీళ్ళే. వెళ్ళండి. ఇంకా ఇంకా జరుగు, ఇంకా జరుగు, జరుగు జరుగు. ఎస్. సూపర్ అమ్మా. సో మీ ఎదురుగా టచ్ చెయ్యి. ఏమనిపిస్తుంది? ఎస్. ఏమిటది? నీ ఫేస్ చూస్తుంటే నాకు బ్రహ్మానందం గారు గుర్తొస్తున్నారు. ఇది ఏదో టబ్బు. ఓకే, అందు లోపల మీరు ఐడెంటిఫై చేయాల్సిన వస్తువు ఉందన్నమాట. అదా అదా సూపర్ అన్న, సూపర్ అమ్మా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మెత్తగా ఉంది ఇది. మెత్తగా ఉందట. సో ఏమిటా మెత్తని వస్తువు? బతికుందా? అది మేము చెప్పలేము అబ్బాయి. బాబా ఇదేదో కాలు. ఛీ, ఏదో కాలు. తిరుగుతుంది అబ్బాయో. కప్ప. ఆ? కప్ప. కప్ప అని ఎందుకు అనిపిస్తుంది మీకు నిరుపమ్? ఇదేదో కాల్లా ఉంది ఇది.
ఓకే మీరు కప్ అని గెస్ట్ చేశారు. వై డు యూ థింక్ ఇట్ ఇస్ సో? అదే కప్ప కాలు. మీరు మాకు సరిగ్గా చూపించకపోతే మేము కూడా మీకు హెల్ప్ చేయలేము. ఇది నేను చూపించాలి కూడానా? మరి లేకపోతే మీకు కనిపించట్లేదా? కనిపించట్లేదు, అదే కదా ప్రాబ్లం. అయ్యో ఓ మై ఇది. గాడ్. ఏంటిది? ఏంటిది? నువ్వేం చెప్పావు, నువ్వు చెప్పాలి. కప్ప. మీరు రెండు చేతులతో పట్టుకొని చూడండి అదేమిటో. రెండు చేతులు. మీరు చేతి మీద పెట్టుకొని చెప్పండి ఏంటో అది. మాకు కనిపించట్లేదు, కొంచెం పైకి. యా ఎస్. కప్పేనా? కప్పేనా? అవును కదా, కప్పే కదా. ఓ ఇందులో అంతేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా మూవ్ టువర్డ్స్ యువర్ రైట్ నౌ. రైట్. యా మీ రైట్. ఇంకొంచెం, ఇంకొకటి. రైట్ రైట్ కొంచెం రైట్. ఇప్పుడు మీ ఎదురుగా ఏముంది? ఓకే. ఇప్పుడు చెడితే మీ ఎదురుగా ఉంది, మీ వెనకంటే ఎలాగా? అదేంటో చెప్తున్నారుగా? ఇక్కడ టబ్ ఉంది. ఓకే అలా చేపెట్టు. నీళ్లు ఉన్నాయి. అదే బాబాయ్ లోపల చేపెట్టు. నీళ్ళల్లోనా? పెట్టు. పెట్టి లోపల ఏముందో తొందరగా చెప్పు. సూపర్. ఇది ఏంటి? ఏంటది? ఏంటది? ఏమో అమ్మా, రెండు చేతులు వాడండి, దేవుడు మనకి ఇచ్చారు. ఇది ఇదేదో ఇది. తీ అది సూపర్ నాన్న. అదేంటో చూడు. అది వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంటది? ఇదేదో గుడ్డ. ఇది తాడు. తాడా? ఆ, ఎలా అనిపిస్తుంది ఈ తాడు అనేది? అది తాడంటే ఇది బెల్ట్ లాంటిది. బెల్ట్ లాంటిదా? బెల్టా? బెల్ట్ అంటే బకిల్ లేదు. That's the right answer. ఓ థ్యాంక్ యూ. లైట్ వేస్తారా? వేస్తారు నీకోసం. సమోసా టీ కూడా ఇస్తారు లోపల. కాబట్టి Okay. థ్యాంక్ యూ. So, Nirupam, well played. కంగ్రాచులేషన్స్ బాబాయ్. సెకండ్ రౌండ్ అందకూపం మీరు సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. ఇప్పుడు వరకు స్కోర్స్ ఒకసారి ఎలా ఉన్నాయో చూద్దామా? ఈ రౌండ్ లో లారీ 300 పాయింట్స్, కళ్యాణ్ 400 పాయింట్స్, శిరీష కూడా 400 పాయింట్స్ అండ్ నిరూపమ్ బాబాయ్ 400 పాయింట్స్. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. yes అగ్నిగుండం. సో అగ్నిగుండం మీకు ఇప్పటికే అర్థమైపోయింది. ఫుల్ హాట్ అండ్ హ్యాపెనింగ్ గా ఉన్నారు లోపల అందరూ. ఈ రౌండ్ లో రూల్స్ ఎలా ఉంటాయంటే, దిస్ ఇస్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో టక ప్రతి క్వశ్చన్ ని ఆన్సర్ చేయడానికి మీకు 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. సో రెడీయా బోత్ ద టీమ్స్? ఓకే. రెడీ. సో ఫస్ట్ క్వశ్చన్ టు యు నిరుపమ్ అండ్ లహరి. చిరంజీవి గిటార్ పట్టుకొని కోల్కతాకి వెళ్ళాడు. సినిమా పేరు? చూడాలని ఉంది. వెరీ గుడ్. అరే వాహ్, బ్యూటిఫుల్. నెక్స్ట్ క్వశ్చన్ టు కళ్యాణ్ అండ్ శిరీషాస్ టీమ్. శ్రీశైలంలో శివుణ్ణి ఏమంటారు? మల్లికార్జున స్వామి. వెరీ గుడ్, అబ్సల్యూట్లీ కరెక్ట్. సూపర్ బాబాయ్. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ మీకే. సముద్రంలో వచ్చే భూకంపం పేరేంటి? సునామీ. అరే వీళ్ళకి బాగా జనరల్ గా మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది కదా. ఇందులో ఇంకా ఎక్కువ ఫైర్ పెట్టారు కదా మరి. అలలకి ఇంకో పేరేమిటి? కెరటాలు. సూపర్ బాబాయ్. వేడి బాబోయ్. మరి లక్ష మీకు ఫ్రీగా. గ్లామర్ పోతుంది. రెడీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈవిడ పవన్ కళ్యాణ్ కి అత్త, ప్రభాస్ కి అమ్మ. ఆవిడ పేరేంటి? పవన్ కళ్యాణ్ కి నదియా. అత్త. నదియా. వెరీ గుడ్. ఓ మై అబ్బో, గాడ్. మనకైతే రాకపోతే. పాము, ఏనుగు, సాలెపురుగు పేరుతో ఉన్న గుడి. క్లూ ఇవ్వాలప్ప ఇట్లాంటి. 7 6 5 4 3 2 and 1. time Pass up. on. I'm really sorry. శ్రీకాళహస్తి. Very good. అరే నెక్స్ట్ క్వశ్చన్ మీకు. బొటన వేలు తెగిన శిష్యుడు, అతని పేరు ఏమిటి?
ఏకలవ్యుడు. అది కూడా చెప్పడం చేత కాదు. ఛీ! తను చెప్తున్నా అబ్బబ్బా! లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. You got a good knowledge, yeah. That's awesome. మ్యాథ్స్ ని తెలుగులో ఏమంటారు? గణితం. అరే వా బాబాయ్ మొత్తానికి అమ్మని బ్రహ్మాండంగా ఆన్సర్ చెప్పేశారు. మీరు 4 చెప్పారు, మీరు 5 చెప్పారు. సూపర్. సో దీంతో పాటు ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. యూ కెన్ కమ్ అవుట్ గైస్, కమ్ అవుట్. ఓకే, సో థర్డ్ రౌండ్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నాం. అగ్నిగుండం. ఈ రౌండ్ పూర్తయిన తర్వాత యాజ్ టీమ్స్ మీ టోటల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి? లారీ అండ్ నిరుపమ్, యువర్ టోటల్ స్కోర్ యాజ్ టీమ్ టిల్ నౌ ఇస్ 2000 పాయింట్స్. కంగ్రాచులేషన్. శిరీష అండ్ కళ్యాణ్, మీ టీమ్ టోటల్ స్కోర్ ఇప్పటివరకు ఇస్ 1900 పాయింట్స్. అరే వా. సో Tough time. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళాల్సిన ఇద్దరు పార్టిసిపెంట్స్ లహరి అండ్ నిరుపమ్. థర్డ్ రౌండ్ లో యాజ్ టీమ్ గా మీరు కంప్లీట్ చేసిన వారు ఫోర్త్ రౌండ్ వచ్చేసరికి ఒకరితో ఒకరు పోటీ పడాలి. జలగండంలో మీకు టోటల్ గా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ కి సంబంధించి 3 ఇమేజెస్ మీకు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఆ 3 ఇమేజెస్ కి సంబంధించి స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ 3 స్టేట్మెంట్స్ లో 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉండి ఒక తప్పు స్టేట్మెంట్ ఉంటుంది, అదొక సిచ్యువేషన్. లేదా 2 తప్పు స్టేట్మెంట్స్ ఉండి ఒక కరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, అదొక సిచ్యువేషన్. అయితే ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మేము చెప్తాం. సో మీరు కరెక్ట్ గా గెస్ చేస్తే బజర్, మీ బజర్ ఏది నీళ్ళల్లో అనగా మీ డౌట్. కింద రంగురంగుల బంతులు ఉన్నాయి చూసారా? యా లోపలికి వెళ్ళి ఆ బంతి ఫస్ట్ ఎవరు తీసి చేతిలో చూపిస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం. సో లహరి అండ్ నిరుపమ్, ఆల్ ది బెస్ట్. జలగండం మీకు ఎలా మారబోతుందో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఎన్టీఆర్ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. శృతి హాసన్ అంజలి సినిమాలో తరుణ్ చెల్లెలుగా నటించింది. అండ్ సచిన్ మొత్తంగా 5 ప్రపంచ కప్లు ఆడారు. ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? ఎల్లో కలర్. అరే వా. Very good, Larry. I'm proud of you, baby. So, Larry, what do you think is the correct statement? 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఎన్టీఆర్ గారు. అది కరెక్ట్ స్టేట్మెంటా? యా. Let's see. Correct answer. Congratulations. బాయ్. This is fun. I'm loving it. Second question on the screen. ఇంటర్నెట్ ని తెలుగులో అంతర్జాలం అని అంటారు. శ్రీదేవి 16 ఏళ్ల వయసు సినిమా చేసినప్పుడు ఆమె వయసు 15 అంటే 15 ఇయర్స్. అండ్ మన శరీరంలో నాలుకలాగే రుచి చూడగలిగే శక్తి ముక్కికి కూడా ఉందా? ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏది రాంగ్ స్టేట్మెంట్? రెడ్ కలర్. సూపర్. దీనిలో రాంగ్ స్టేట్మెంట్ ఏదని చెప్పేసి ఇజ్జత్ నిలబెట్టేసి. థర్డ్ వన్. మన శరీరంలో 4 లాగే రుచి చూడగలిగే శక్తి ముక్కు కూడా ఉంది అనేది రాంగ్. Nirupam is right in saying that the third statement is wrong. Sudama? Congratulations, Nirupam! Cooperation super Gandhi. So, your third question on the screen. హిమాలయాలు ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, చైనాలో విస్తరించి ఉన్నాయి. సెకండ్ స్టేట్మెంట్, తిరుమల గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టడాన్ని మహా అంగ ప్రదక్షిణ అంటారు. అండ్ ద థర్డ్ వన్, పొలాన్ని దున్నడానికి గాడిదని వాడరు. ఓకే, ఈ 3 స్టేట్మెంట్స్ లో which is the wrong statement? And you have to pick the color. రెడీ. రెడ్ కలర్. Red color.
స్టేట్మెంట్స్ లో ఏది తప్పు? Okay, I'll go with 3. థర్డ్ వన్ ఫిక్స్ నువ్వు. ఓకే షీస్ టెలింగ్ పొలాన్ని దున్నడానికి గాడిదని వాడరు అన్న స్టేట్మెంట్ తప్పు స్టేట్మెంట్ అంటోంది. చూద్దాం. చూద్దాం గాడిదే. You guys are confusing, yeah? ఎనీవేస్ లారీ యు గాట్ లక్కీ. అదృష్టవంతురాలివి. దీని తర్వాత తెలిపోతుంది ఇవాళ ఎపిసోడ్ లో నంబర్ 1 ఎవరు అనేది. ద లాస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ ఎల్ఈడి. బాలకృష్ణ శోభన్ బాబు గారు ఇద్దరు అన్నదమ్ములుగా నటించారు. ఊటీని గ్రీన్ మౌంటైన్ అని కూడా అంటారు. మైకేల్ జాక్సన్ 50 సంవత్సరాల వయసులో చనిపోయారు. సో ఈ 3 స్టేట్మెంట్స్ లో విచ్ ఈజ్ ది రాంగ్ స్టేట్మెంట్? కలర్ ఈజ్ ఎల్లో. I don't believe this, Nirupam. You got lucky again. ఏంటి ఆన్సర్ ఏంటి? సెకండ్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్, రైట్? ఊటీని గ్రీన్ మౌంటైన్ అని కూడా అంటారు అనే స్టేట్మెంట్ తప్పు అంటున్నావు, అంతేనా? లెట్స్ సీ. So anyways, congratulations Lahari and Nirupam. Okay, ఇవాల్టి మన Ozoman presents One No More Silly Games, powered by Villan Western Trees and Sudhakar Pipes and Fittings and co-presented by Hannes Lungis. Winner title ni share cheskuntunnaru Lahari and Nirupam. Congratulations. So here you go. Congratulations. Thank you. Oh, thank you. Okay, so super. Every episode of One is full colorful endukante excitement and entertainment కలిపి extraordinary show is One. ఏ ఎపిసోడ్ మీరు మిస్ అవ్వరని మాకు తెలుసు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. Until then, take care. Good night all of you and let the adventure be alive.